నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని ఒక 5 స్టార్ హోటల్లో కువైట్ అమ్మాయికి పెద్ద షాక్ తగిలింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని క్యాపిటల్ గవర్నరేట్ లో ఉన్న ఒక 5 స్టార్ హోటల్లో బస చేస్తూ ఉన్న 26 ఏళ్ల కువైటీ అమ్మాయి మనం చూసుకుంటే తనకు సంబంధించిన 1000 దినార్లకు పైగా విలువైన గ్లోబల్ బ్రాండ్ బ్రాస్లైట్ దొంగలించబడిందని చెప్పేసి ఆమె తెలిపింది. అలాగే ఆమె ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం బ్రాస్లైట్ ఎలా దొంగలించబడిందనే దానిపైన నిర్దిష్ట వివరాలు అందించలేదు. నేను హోటల్లో అయితే బస చేస్తూ ఉన్నానని చెప్పేసి పబ్లిక్ ఏరియాలో ఏదైనా దొంగతనం జరిగిందా లేకపోతే ఆమె యొక్క హోటల్ రూమ్ లో జరిగిందా అనే దానిపైన స్పష్టత ఇవ్వలేదు. దొంగతనం కేసు నమోదు చేసి అధికారికంగా మేము ఈ యొక్క విచారణ జరుపుతూ ఉన్నామని చెప్పేసి ఈ విషయాన్ని పరిశీలించడానికి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం అయితే చెకింగ్ చేశారు. నిందితుడిని గుర్తించేందుకు అధికారులు హోటల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో వాటినైతే పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే 26 ఏళ్ల కువైట్ అమ్మాయి ఆ యొక్క హోటల్కు ఎందుకు వెళ్ళింది, ఆ యొక్క హోటల్కు వెళ్ళిన తర్వాత ఆమె యొక్క బ్రాస్లెట్ ఎలా పోయిందని చెప్పేసి, అలాగే ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమె యొక్క హోటల్ రూమ్ లోకి ఆమెకు తెలియకుండా వచ్చేసి దొంగతనం చేశారా, ఇది హోటల్ యాజమాన్యానికి తెలిసే తీశారా లేకపోతే తెలియకుండా చేశారా, ఇందులో హోటల్ యాజమాన్యం పాత్ర కూడా ఉండాదనే కోణంలో అయితే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆ యొక్క బ్రాస్లైట్ విలువ 1000 దినార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. గ్లోబల్ బ్రాండ్ అని చెప్పేసి అంతర్జాతీయంగా ఉన్న ఒక మన్నికైన కంపెనీ, బ్రాండ్ కంపెనీ ఇది అని చెప్పేసి ఆ యొక్క మహిళ వెల్లడించింది, ఆ యొక్క అమ్మాయి వెల్లడించింది. అది హోటల్లో పోయిందా లేకపోతే బయట పోయిందా అనే దానిపైన స్పష్టత ఇవ్వలేదు. నేను పలానా చోట బస చేస్తూ ఉన్నాను, ఆ యొక్క హోటల్లో ఉన్నప్పుడు నా బ్రాస్లైట్ పోయిందని మాత్రమే ఆ యొక్క అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేపట్టారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.